జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. సీతలా లేరే, సత్యభామలా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడు 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడు 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? మరి ఇతనేనండి పెళ్లి చేసుకున్నాడా? ప్రేమించినాడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకో. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట, రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ వెళ్ళిపో. లైక్ చేయి. నువ్వు చేతుల్ది. సార్ నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావండి. అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతలోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదలవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకుని అబ్దుల్ గారు నరికాయి. తలవాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపిదికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చెయ్యాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చెయ్యొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చెయ్యాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేం దన్నా? ఏమొద్దు నిద్రే. అరవకు, నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కానీ చూస్తుంటే. మీ అన్న నిద్రపోతుంటాడు, చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకు తీసుకెళ్ళకపోయింటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నీ ఎవ్వరు నీ పాపిల్లో నా తప్పుడు వాడిని నిద్రపోనికొని ఇరుక్కుమేయాలి. 4 రోజుల నుంచి ఆ అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్ల గూబలాగేనా? నార్మల్ చూడు, ఆ అబ్దుల్ కి చికెన్ గునియా వచ్చినప్పటి నుంచి భూతాలు, పిశాచాలు, దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పిశాచాలు, దయ్యాలునా? అర్థమైంది. ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోక్ ఇస్తా.
మత్తెక్కించేలా పడుకున్నావే నా పాపిడి. సాయి, ఇది కళ నిజమా? డౌటా? నిజమే. నీకేమైనా పాట వినిపించిందా? నాకేమైనా బట్టం లేదు. నువ్వురా. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, మా అన్నయ్య వస్తాడు. మీ అన్న చచ్చినా ఇక్కడికి రాలేడు. నేను ఆ టైప్ లో ఏర్పాట్లు చేశా. ఏర్పాట్లా? ఏం ఏర్పాట్లు? నా పెళ్ళం నా ఇష్టం కొడతాన్రా, నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో అమ్మేస్తాన్రా. నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటా. నువ్వు కట్టవేండ్రా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. ఏంట్రా కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటే బాబు. నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తారు. చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తాను అన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రా వదలాలి? నా పెళ్ళం చేయి. నేను ఏంటే నీ కాడికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే. మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకున్నా ఆ పెళ్ళం అన్నానంటే నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్. మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఇవి ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. సచ్చినోడు, వీడి సెలవులేంది. బావా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్. 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్, చికెన్ సూప్ అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా ఆయన ఆర్డర్ చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాట వద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసి ఎక్కడ పెట్టు? ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు నువ్వు వెళ్ళు, మేము ఇస్తాను, నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బాబా మన ఇద్దరు గొడవ చేసేలా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. నువ్వు కారును ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారు అవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన రేపు ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు కుట్టుకుంటూ ఎడారిలో తిరగాలని ఉద్దేశం ఉండబోతాడు, గొడవలో ఉంటుంది. నాకేంట్రా? అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా? ఏంటి వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, ఒకసారి వచ్చి చూడండి.
ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి పదండి. వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవడక్క దుబాయ్ లో ఉందో ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు గానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నా అకౌంట్ లో వేసుకోండి ఈ డైలాగ్. అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేసుకోవటమే ఇంద్రా స్టైల్. నడవండి పోలీస్ స్టేషన్ కి. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా అని ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేశా? ముంతాజ్ రిహార్సల్ లోనే సెల్ తో ఇంత డిస్టర్బెన్స్ అయితే షూటింగ్ లో మా పరిస్థితి ఏంటి? గదిగా సార్ జర ఆఫ్ చేయడం మర్చిపోయినా. రేపు షూటింగ్ లో కూడా ఇలాగే చేస్తావు. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడ కూర్చో, జరుగు. ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. వన్ మోర్. ఎప్పుడు నువ్వు పంట రావడా? హలో షకీల, ముంతాజ్. హలో, నేను సాయిని. ఎక్కడున్నా? మంచి క్యారెక్టర్ గంగలు కలిసిపోయింది. అరే అవన్నీ వదిలి పారేసే. నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ వెతికి పెట్టాను. చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పడంగా లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. ఇప్పుడే వస్తున్నా. ఫోన్ పెట్టు. మరి అరే ఓ డైరెక్టర్, రారా బాయ్, రా. నువ్వు నన్ను తీసేస్తావు, ఈ ముంతాన్ని తీసేస్తావు. నీ అబ్బా నాకు లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలమ్మో.